ఏ స్వరాజ్యం పోషించాలి గాని కొంచెం వీపురుద్దు. అబ్బా నీ చేతిలో అంత గరుగ్గా ఉన్నాయి. చేతిలో కుంకుడికాయ పిప్పి ఉండగా అక్క. నీ గొంతుకి అంత దూరం నుంచి వినపడుతుంది. ముందు అవతలకెళ్ళండి. ఆడపిల్లలు స్నానం చేసే చోటు రావడానికి మీకు సిగ్గులేదు? ఏమే నువ్వు లోపలికి ఎందుకు రానిచ్చావు? చెప్పే. ఐఎమ్ సారీ. రాజ్యం కోపం వచ్చిందా? నాతో మాట్లాడక. తప్పు అయిపోయిందని చెప్పానుగా. చంపలేసుకుంటున్నాను. ఆనంద్ ఎక్కడున్నాడో చెప్పవా? నువ్వు తిట్టాను కోపంతో అదిగో ఆ నల్ల దూకి చూడంటూ వెళ్ళాడే. నిజమేనా? ఇగో ఇట్లా ఈ పాటికి కొట్టుకుపోయి ఉంటాడు. మా అమ్మే నీదెంత మంచి బుద్ధి. చెకండి. అమ్మయ్యా బ్రతికే ఉన్నారా? చచ్చిపోబోయే ముందు మా అమ్మగారికి ఒక ఉత్తరం అయినా రాయాలి కదా, అందుకే బ్రతుకున్నాను. నేను రాసిపెట్టినా? రాసిపెట్టి. లక్ష్మీ సమానురాలైన అమ్మగారికి ఈ కుమారుడు నమస్కరించి వ్రాయినది. చెప్పండి. నేను ఇక్కడ అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయికి ముక్కు మీద 3 కిలోల కోపం, మనసులో 25 మణుగుల పొగరు ఉంది. అందుకే నాకు బాగా నచ్చింది. ఇంకే వివరాలు లేవా పిల్ల గురించి? ఇంకా ఉన్నాయి కానీ అవన్నీ పర్సనల్, అంతవరకే రాయి. ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలనుంది. అందువల్ల నువ్వు వచ్చి నీ ఆమోదం తెలిపితే సంతోషిస్తాను. నీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాను. ఇట్లు ఆనంద్. అన్నయ్య అన్నయ్య. వచ్చే ఆనంద్ ఉత్తరం రాశాడు. ఒకవైపు పగ, మరోవైపు ప్రేమ. అంటే ఒకే ఊరలో 2 కత్తులు పెట్టాలని చూస్తున్నాడు అనమాట. ఇంకా మనకేం దొరుకుతాడమ్మా? ఊహాలోకాల్లో తేలి వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో